తెలంగాణలో పెంచిన బీసీ రిజర్వేషన్ల పెంపుకి సంబంధించి ఆమోదం తెలపాలని డిమాండ్తో ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ భారీ ధర్నా చేపట్టనుంది. మహాధర్నాను ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. సాయంత్రం ముగింపు కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇండియా కూటమిలోని పలు పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ మహాధర్నాలో కులగణను జాతీయ స్థాయి నమూనాగా మార్చే ఎజెండాతో తొలి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఢిల్లీ వేదికగా ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలనుకుంటుంది. 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం ఆమోదించి పంపిన బిల్లులను 9వ స్కెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం సీఎం రేవంత్ ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే పచ్చజెండా ఊపి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించడం వల్ల వారికి ఎంతో మంచి జరుగుతుందని అంటున్నారు. వీలైనంత త్వరగా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులు ఆమోదించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించిన సీఎం రేవంత్ గురువారం అపాయింట్మెంట్ కోరారు. ఒకవేళ అపాయింట్మెంట్ రాకపోతే రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలిసిందే. అయితే కాంగ్రెస్ నిర్వహించే ధర్నాకు మద్దతిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.